ఓకే, ముందుగా షేర్లింగంపల్లి ప్రజలకు మరియు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వతంత్రం వచ్చి కూడా ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే మనం తెలంగాణ తెచ్చుకొని కూడా ఒక దశాబ్దం పూర్తయింది. కానీ మనం ఎవరు తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హైటెక్ సిటీ. హైటెక్ సిటీ నియోజకవర్గంలో మనం ఉన్నాం, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మనం ఉన్నాం. కానీ అందరూ హైటెక్ సిటీ అంటారు, కానీ హైటెక్ సిటీలో ఇక్కడ ఏం లేదనే విషయం పబ్లిక్ తెలియదు. ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా హైటెక్ సిటీ అని ఒక హైటెక్ సింబల్ని చూపించి అదో 4 ఫ్లైఓవర్లను చూపించి అభివృద్ధిని చూపిస్తారు. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రోడ్లు మెయిన్గా ఇవి కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే హైటెక్ సిటీలో జరిగింది అంటాడు. హైటెక్ సిటీలో మాత్రం అన్ని మురికి కాలువలు అలాగే ఉన్నాయి, రోడ్లు అలాగే ఉన్నాయి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గాంధీ గారు 11వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కనీసం రోడ్లు వేయని పరిస్థితి. రోడ్లు అవసరం లేని దగ్గర డబుల్ రోడ్లు వేశాడు, అవసరం ఉన్న దగ్గర వేయలే. నేను గత 3-4 రోజుల క్రితం ఒక లెటర్ రాశాను గాంధీ గారికి. మంజీరా పైపులైన్ రోడ్లో చాలా అధ్వానంగా ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోజు ఒకరు ఇద్దరు కింద పడిపోతున్నారు, డ్యామేజ్లు అవుతున్నాయి. నేను రీసెంట్గా కార్లో చూసుకోలేదు, డ్రైవింగ్ చేస్తున్నాను, లటుక్కున్న గుంటలో పడింది కార్. బ్యాక్ డిస్క్ ప్రాబ్లం అయింది, అంటే పెయిన్ అయింది ఒక 2 days. అంటే ఈ విధంగా ఎంతమంది జరుగుతున్నాయి. ఆ రోడ్లో వచ్చేసి కనీసానికి డైలీ వేలల్లో నడుస్తున్నారు. ఒక 10,000 మంది పైనగా ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ మొత్తం కూడా మంజీరా పైపులైన్ రోడ్నే వాడుతుంది. దీని మీద మేము గత 6-7 నెలల నుంచి కూడా నేను మన జనసేన టీం అందరం కూడా జిహెచ్ఎంసీ అధికారులకు 4 సార్లు కంప్లైంట్ చేస్తున్నాం, లిఖితపూర్వకంగా. ఇక నార్మల్గా ఓవరాల్గా వర్బల్గా అయితే చాలాసార్లు మనం చెప్పినాం చేయండి అంటే వాళ్ళకి కావాల్సిందంటే ఎలక్షన్ల ముందు మాత్రమే ఏదో వేసినాం రోడ్లు, తర్వాత ఎలక్షన్లు అయిపోయాక పబ్లిక్ ఎక్కడ అందుబాటులో ఉన్నాడు. సరే ఇలా ఉంది, ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. సరే నెక్స్ట్ లెవెల్ ఏంటి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు అని చెప్పి గాంధీ గారికి లెటర్ రాసాము. ఆ లెటర్ మరి ఆయన చూసిండా చూడలేదో నాకు తెలియదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం 1 మిలియన్ మెంబర్స్, 10 లక్షల పైగా వ్యూస్ వచ్చినాయి. అంత వైరల్ అవుతున్నా కూడా గాంధీ గారికి మరి చూసిరా, లేదా చూసి కూడా ఆయనకు అర్థం కాలేదా? ఎందుకంటే ఇంగ్లీష్లో రాసినాం. మరి నాకు తెలుగు అయితే రాయడంలో కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయని ఇంగ్లీష్లో రాసిన. మరి ఆయన 8వ తరగతి ఫెయిల్ అయింది కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ వచ్చిందో రాలేదో. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి గూగుల్ ట్రాన్స్లేటర్ వాడుకొని అయినా దానికి పరిష్కారం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇంతమంది విద్యావంతులు ఉన్నాం, ఇడున్న 40 మంది కూడా అందరం ట్యాక్స్ పేయర్స్, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పే కడుతున్నాం. మనం ఏమన్నా ఆయనకు కొత్త బిల్డింగ్లు కట్టించి ఉచితంగా బిల్డింగ్లు ఇవ్వమనట్లేదు, మనకి రోడ్లు ఏమంటున్నాం, అంతకుమించి ఇంకేం అనట్లేదు. సో దీని మీద నేను గాంధీ గారికి మీడియా నుంచి ఈ గణతంత్ర దినోత్సవం రోజు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వారం రోజులు కనుక మళ్ళీ ఆ రోడ్డుని మీరు దానికి రిపేరింగ్ చేయమని, కొత్త రోడ్డు ఏమనట్లేదు, రిపేర్ చేయమని అడుగుతున్నాము. అది రిపేరింగ్ చేయించగలని పక్షంలో డైరెక్ట్ మీ క్యాంప్ ఆఫీస్ మేము ముట్టడి చేస్తాము. ఖచ్చితంగా ఏంటంటే షేర్లింగంపల్లిలో ప్రతిపక్షం లేకుండా చేసేశారు. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు మాట్లాడారు. ఇక ప్రతిపక్షం లేకుండా అయిపోయింది. ఇక మీతో పనిచేయించిందని ప్రతిపక్ష బాధ్యత జనసేన తీసుకొని మిమ్మల్ని నిద్రపోనీయము. షేర్లింగంపల్లి అభివృద్ధి అయ్యేంత వరకు కూడా నీలాంటి మీరు ఎంత బెదిరింపులు పెట్టినా మాట్లాడితే ఎవరు మాట్లాడినా, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినా వాళ్ళని నోరు మూయించడం, వాళ్ళు భయపెట్టడము, ఇది చేయడము అన్నీ చేస్తున్నారు. కానీ మేము అలాంటి వాటికి ఏం భయపడము. ఎందుకంటే మా రక్తంలో ఇప్పటికి కూడా ఎర్రజెండా పార్టీ భావజాలాలు ఉంటాయి. అంతకుమించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన భావజాలాలు మా బాడీలో, మా రక్తంలో అణువులో ఉన్నాయి. ఖచ్చితంగా అలాంటి వాటికి నీలాంటి ఎన్ని బెదిరింపులకు కూడా భయపడదు అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక 10 సమస్యలు అత్యవసరంగా మీరు పరిష్కరించవలసినవి ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మేము ముందుకు తీసుకొస్తాం. ఖచ్చితంగా మీరు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా